పేరా ఉమ్. నా పేరు వల్లాల ధనరాజు. ఈ అక్షయ గాయత్రి ఒక ఎకరం పొలం వేసాం. ఎకరానికి 40 క్వింటాలు కాసింది. ఊరండి ఊరు కొత్తపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, గుంటూరు జిల్లా. పర్లేదు గుంటూరు జిల్లానే ఉంది. తర్వాత పల్నాడు వచ్చింది. ఇది గాయత్రి అనేది మీరు చూశారు, మీరు చూసి వేసారు. ఇప్పుడు ఎన్ని కోతలు కోసారండి? 2 కోతలు కోసాం. 2 కోతలు కోసారు. ఎంత వచ్చింది? 10 క్వింటాలు వచ్చింది. 2 కోతల మీద 10 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఉన్న కాపీ ఇది. ఉన్న కాపీ ఇది మీకు ఏ విధంగా నచ్చిందంటారు? నచ్చిందా? మామూలుగా ఓవరాల్గా నచ్చింది? కాపు బాగానే వాటర్ పెడతా ఉంటే కాస్తా ఉండేది. నీళ్ళు పెడతా ఉంటే కాస్తా ఉంటుంది. పడ్డ పోతాల్లో పిన్ అయిపోతా ఉంటది. ఇది ఇప్పుడు కూడా పోత వచ్చిందంటే పిన్ అయిపోయినట్టే. ఈ వైరస్ విషయం, ఈ విషయం అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అయితే ఆపగలిగింది. తక్కువే. అట్లా ఉండడం వల్లే పురుగు మందుల విషయం కానీ పెట్టుబడి విషయం కానీ తక్కువ అవడానికి కారణం. కోతకూలి అండి, కోతకూలి తినడానికి 8 మందికి వస్తారు. మిగిలిన రకాలతో పోల్చుకుంటే తక్కువే. రేటు అవార్డు తక్కువ జరిపింది. 10,000 పడ్డాయి. ఆ వారం మన క్వింటాలు పెరిగినాయిగా. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన కాపు కానీ ఇప్పుడు పైన వచ్చే తంతి కానీ దీన్ని మొత్తం ఎంత అవుద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు 25 దిగింది కదా 2 కోతల మీద. ఇంకా 15 గట్టిగా 10 కనుకున్నా కానీ 40 క్వింటాలు అమ్మకం అయితే. ఓవరాల్ గా ఎకరానికి అయితే 40 క్వింటాలు నమ్మకం.